ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. లూయి ఫ్రాక్చర్ రేబీస్ వ్యాధి నివారణకు టీకా కనుగొన్నారని, ఆయన మరణించిన రోజును పురస్కరించుకొని ప్రపంచ రేబీస్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని, దానికి సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. ప్రపంచంలో మానవుల స్పీసీస్ వచ్చి 4 లక్షల సంవత్సరాలు మాత్రమే అవుతుందని, భూమి గ్రహం దాదాపు 400 కోట్ల సంవత్సరాలకు పైగా ఉందని, మానవులు వచ్చి చాలా తక్కువ సమయం అయినప్పటికీ మన కారణంగా అనేక రకాల జాతులు అంతరించిపోతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. భూమిపై ఉన్నంతకాలం ఇతర జాతుల ఉనికికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలన్నారు. యానిమల్ చాలా సఫర్ అవుతుంది. మనకి ఇష్టం కాబట్టి, మనకు క్యూట్గా అనిపిస్తుంది కాబట్టి మనం బ్రీడ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాం. అలాగే ప్రతి బ్రీడ్ ఆఫ్ డాగ్ ఈజ్ వెరీ అన్యాచురల్లీ బ్రెడ్, వెరీ క్రూయల్లీ బ్రెడ్ ఓన్లీ టు సాటిస్ఫై అవర్ రిక్వైర్మెంట్. ఇది దృష్టిలో పెట్టండి. ఎందుకంటున్నాను, చాలా వింటుంటాం మనం, డాగ్స్ అటాక్ చేస్తున్నాయి, దాడులు చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయి? తప్పు మనదని నేను చెప్తున్నాను. ఒక సింపుల్ పాయింట్ మీకు చెప్తాను. ఇవి ప్రపంచం ఉంది, మొత్తం హ్యుమానిటీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందిరా ఇక్కడ? మొత్తం ఎవల్యూషన్ నుంచి పట్టుకుంటే మన స్పీషీస్ పేరేంటి? హోమోసేపియన్, సేపియన్ అని ఇంకోటి కూడా యాడ్ చేశారు. అంటే లాస్ట్ 10,000 ఇయర్స్లో కొన్ని ఎవల్యూషనరీ ట్రేట్స్ మనం వచ్చింది. దాదాపు 4 లక్షల సంవత్సరాల నుంచి మన స్పీషీస్ ఉందని అంటారు. 4 లక్షల సంవత్సరాలు. వరల్డ్ ఏజ్ ఎంతరా? వరల్డ్ ఏజ్ ఎంత? దాదాపు ఇప్పుడున్న రాక్ శాంపిల్స్ ఇవి చూస్తే దాదాపు 400 crore ఇయర్స్ నుంచి ఉన్న ప్లానెట్లో 4 లక్షల సంవత్సరాలు మనది. అంటే 0.01% టైం మనం ఇక్కడ ఉన్నాం. కానీ మనం చేసింది ఏంటి? మన వల్ల దాదాపు 99% స్పీషీస్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. మన ప్రపంచం అనుకొని మనం నడిపిస్తూ పోతున్నాం. ఎవరిచ్చారా మనకు హక్కు? ఇది అందరిలాగా వచ్చాం, అందరిలా పోతాం, మాటిస్తున్నాను. ఇప్పుడు ఇది మన చిన్న టైంలో చూసే చేంజెస్ కాండి. ఇవి ఒక 10,000-15,000, 20,000, 1 million ఇయర్స్ తర్వాత మనం ఉంటామో లేదో కూడా తెలియదు. దే మైట్ బి సమ్ అదర్ డామినెంట్ స్పీషీస్ విచ్ విల్ కమ్. ఉన్నంతసేపు అంతా నాశనం చేసి వెళ్ళే అలవాటు ఎనీ అదర్ స్పీషీస్ డస్ దిస్ రా? ఆలోచించండి. ఎక్కడ కానీ మీరు పార్కులకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏనుగులను చూడండి, ఏం చూసినా కానీ, డస్ ఎనీవన్ డిస్ట్రాయ్ ది ఎన్వైరన్మెంట్ లైక్ వీ డిస్ట్రాయ్ రా? ప్లాస్టిక్లు వేసి, పేపర్లు పడేసి, చెత్త పడేసి, టాక్సిక్ చేసి, మొత్తం చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టుకుంటూ పోవడం ఎక్కడున్నా కానీ. మన దగ్గర అఫారెస్టేషన్ అంటే ఏంటి తెలుసా? 1,000 సంవత్సరాల నుంచి అడవిని కొట్టేసి అన్ని టీ ప్లాంటేషన్ వేయడం కూడా మనకు ఫారెస్టేషన్ కింద కౌంట్ అవుతుంది, ఆర్థిక కారణాల కోసం. మరి ఇటువంటి వాతావరణాన్ని, ఇటువంటి ప్రపంచాన్ని మార్చకపోతే తప్పు ఎవరిది అవుతుందండి? ఎందుకు ఈ డాగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, గమనించండి.